ఇక కాంగ్రెస్ పార్టీలో చేరికలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. ఎంతమంది చేరుతారో త్వరలోనే క్లారిటీ ఇస్తామని చెప్పారు. కేటీఆర్ కు అత్యంత దగ్గరగా ఉండేవారు కూడా తమతో టచ్ లో ఉన్నారంటూ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తికర చర్చ నడుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ యామిని, ప్రస్తుతానికి మరోసారి అయితే తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీకు సంచలనం పోరాపోరీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజుల కింద బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే జాయిన్ అయ్యారు. అయితే ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ పార్టీ టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షులు అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే దాదాపుగా ముగ్గురు బడాబాబులు ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని కూడా చెప్పారు. ఆ ముగ్గురు సన్నిహితంగా ఇటు కేటీఆర్ కావచ్చు, లేదంటే కేసీఆర్ కి చాలా సన్నిహితులు. వాళ్ళు ముగ్గురు కూడా త్వరలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ హయం వాళ్లకు నచ్చింది అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడంతో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీలో గుబులు మోగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలపై ఉన్న వేటు చూసుకున్న ఇటు హైకోర్టులో మాత్రం తీర్పు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా రావడం మాత్రం చాలా గమనార్థంగా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అదే అంశం కనుక, ఎందుకంటే గతంలో ఇటు బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మరో ముగ్గురు కూడా జాయిన్ అవుతారని మాత్రం చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే త్వరలోనే దీనిపై ఆ ముగ్గురు పేర్లను కూడా వెల్లడిస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పటికే కేటీఆర్ కూడా, ఎందుకంటే మన ఏదైతే లగచర్లలో జరిగిన సంఘటన కావచ్చు, లేదంటే ఇతర ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే మాత్రం ముందుకు దూసుకు వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఇవన్నీ లింక్ల. కానీ ఇప్పటి వరకు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లయితే మాత్రం ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా త్వరలోనే వెల్లడిస్తామని కూడా చెప్పారు. ఒకవేళ ఆ ముగ్గురు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే మాత్రం మరో కీలకంగా మారే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు యామిని.